హలో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రేడర్స్ అయితే మీకు లైఫ్ అనేది కొంచెం రొటీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డైలీ పొద్దున్నే లేగడం, మార్కెట్ ప్రీ అనాలిసిస్ మార్క్ చేసుకోవడము, చూడటము, అండ్ దెన్ ఇంపార్టెంట్ లెవెల్స్ ట్రేడ్ చేయడము, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా కొంచెం మైండ్ అనేది పని చేయకుండా ఉండడం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఎక్కువ ట్రావెల్ చేయండి, లేదంటే రకరకాల బుక్స్ అనేది చదవండి. దేర్ ఇస్ లైఫ్ మోర్ దెన్ ద ట్రేడింగ్. సో నేనైతే ఢిల్లీ వెళ్దాం అనుకున్నాను, ఢిల్లీ కానీ ముంబై కానీ వెళ్దాం అనుకున్నాను. కాకపోతే క్లయింట్ రండి అని చెప్పి ఒక క్లయింట్ అయితే అడుగుతున్నారని చెప్పి కేరళ రమ్మన్నారు. సో అందుకని చెప్పి నేను కేరళ బయలుదేరాను. సో అందరికీ తెలిసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను. లాస్ట్ వీక్ నుంచి కూడా కేరళలోనే ఉన్నాను, లాస్ట్ సాటర్డే నుంచి. సో ఇక్కడ ఏమేమి చేసాము ప్రెసెంట్ ఈ వీక్ అనేది కొంచెం అప్డేట్ చేయడానికి వీడియో అనేది చేస్తున్నాను. లైవ్ ట్రేడింగ్ వీడియో చేసే ముందు జస్ట్ ఇది చూడండి. సో ఈ టెర్మినల్స్ చాలా ఉన్నాయి. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగాను ఫస్ట్. సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు కోర్స్ తెలుసు అందరికీ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని. సో అందరూ కూడా ఇక్కడ ఎక్కువ వాటర్ చూడడానికి, వాటర్ ట్రావెలింగ్ ఇష్టపడతారు. అండ్ దెన్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. కాకపోతే అది సీజన్ కాదని చెప్పి ఫస్ట్ లాస్ట్ నుంచి వచ్చాము, లైక్ ఫోర్ట్ కొచ్చి నుంచి స్టార్ట్ చేసాము. సో ఫోర్ట్ కొచ్చి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు స్కూటీస్ కానీ బైక్స్ కానీ అయినా రెంట్కి తీసుకోండి, అక్కడ ఉంటాయి. లేదు అంటే కార్ మీద మ్యాక్సిమం వెళ్ళొద్దు. ఓకే, ఎక్కువ మంది వస్తే ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ వస్తే కార్ తీసుకున్నా పర్లేదు, కానీ కార్లు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు. చిన్న చిన్న వీధుల్లో అంటే బాగుండే ప్లేసెస్ కూడా చిన్న చిన్న వీధుల్లో ఉంటాయి. సో ఫోర్ట్ కొచ్చిలోకి వెళ్ళాలంటే మీరు మ్యాక్సిమం ఆటో కానీ అక్కడ ఆటోస్ రెంట్కి తిప్పుతారు. సో ఆటోస్ కానీ లేదంటే స్కూటర్ కానీ బైక్ కానీ తీసుకోండి. ఓకే, సో అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇది అయితే ఫస్ట్ మ్యూజియం, అంటే మ్యూజియంలోనే మళ్ళీ టైప్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది జస్ట్ నార్మల్ మ్యూజియం అంతే. లోపలికి వెళ్ళడానికి వాళ్ళు వీడియో రికార్డింగ్ అది అలో చేయనివ్వలేదు. సో ఓన్లీ జస్ట్ బయట అయితే తీసాను. ఇక్కడ చూడండి, స్టోన్స్తో కూడా బాగా వాళ్ళు ఎవరో కానీ చెక్కర్ లైక్ డిజైన్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళొచ్చు, కావాలనుకుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు తెలియకుండా తీసుకోవాలి. బట్ ఎందుకు వాళ్ళు రూల్స్ ఉల్లంఘించాలని చెప్పి నెక్స్ట్ చర్చ్కి వెళ్ళాము. చర్చ్ దగ్గరే పక్కనే మళ్ళీ బీచ్ ఉంటుంది. సో మన బీచెస్ లాగా ఇక్కడైతే స్విమ్ చేయనివ్వరు ఇన్ ది సెన్స్ ఎవరు కూడా స్విమ్ చేయరు. కానీ అట్ ది సేమ్ టైం అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరు. ఓకే, కావాలనుకుంటే చేయొచ్చేమో, కానీ ఎవరు చేస్తున్నట్టు కనిపించలేదు. మ్యాక్సిమం చేయనివ్వరు అనుకుంటా, ఏమీ అడగలేదు. అండ్ దెన్ ఆ వాతావరణాన్ని ఆస్వాదించాము అంతే జస్ట్. సో అక్కడ బీచ్ అయితే బాగుంది. అండ్ ఆ బీచ్ దగ్గర చాలా ఉన్నాయి, లైక్ ఫోటోగ్రాఫ్స్ కావాలనుకుంటే వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. అండ్ దెన్ తినడానికి కూడా ఉన్నాయి. మనకి మ్యాంగోస్ అవి సీజన్ కదా ఇప్పుడు, తినడానికి కూడా ఉన్నాయి మ్యాంగోస్, గూస్బెర్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నేవీ వాళ్ళ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ నేవీ మ్యూజియం దగ్గర ఏంటంటే వాళ్ళ నేవీ ఆఫీసర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ డ్రెస్సెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళ వెపన్స్ కానివ్వండి, వాళ్ళు వాడిన హెలికాప్టర్స్, షిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరైతే నా సజెషన్ గైడ్ పెట్టుకుంటే బెస్ట్. అంటే వెళ్ళి చూసి వచ్చేయడానికి అయితే పర్వాలేదు, కానీ ఇవన్నీ తెలుసుకుంటుంటే కూడా మీకే ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు. అని తెలుస్తుంది కదా, మనకి హిస్టరీ అనేది తెలుస్తుంది. సో నేనైతే గైడ్ని పెట్టుకోలేదు. సో తర్వాత అనిపించింది ఇదన్నీ చూసిన తర్వాత గైడ్ని కూడా పెట్టుకుంటే బాగున్నాను, నోట్ చేసుకున్నా బాగున్నా, రికార్డ్ చేసుకుంటే బాగుందని చెప్పి. అఫ్కోర్స్ రికార్డింగ్ అయితే ఇక్కడ అలౌడే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ రకరకాల యూనిఫామ్స్ ఉన్నాయి. అండ్ దెన్ వెపన్స్. సో ఒక్కొక్కరు వెపన్స్ ఆ రోజుల్లో వెపన్స్ ఎలా ఉండే. అండ్ దెన్ బ్యాడ్జెస్ మన బ్యాడ్జెస్లో కాదు, ఇక్కడ బ్యాడ్జెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో చూడండి వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ. అండ్ దెన్ స్టాలిన్, నెపోలియన్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, లేదంటే వాళ్ళు చేసిన ఏమేమి చేశారో అన్నది మొత్తం హిస్టరీ ఉంది. సో టోటల్ హిస్టరీ అంటే నాకు చిరాకు, కానీ ఎనీహౌ అదైతే మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఇవి పెయింటింగ్ కానీ 3D పెయింటింగ్లా అనిపించింది. ఓకే, సో ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కేరళలో ఉంటే వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్లో పెట్టినా పర్వాలేదు, లేదంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కింద. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా పర్వాలేదు. ఎవరైనా కేరళలో ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, చిన్నది మాట్లాడి. సో ఈయన వాస్కో డి గామా, అందరికీ తెలుసు వాస్కో డి గామా మనకి రూట్ అనేది తెచ్చినారు. ఆయన చేతిలో కూడా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో ఏమన్నా ఉంటుందేమో చూశాను, అందులో కూడా ఏం లేదు, జస్ట్ రెడ్ దానిలో ఉంది. సో మెయిన్ కేరళ రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే ఈ హౌస్ బోట్స్. సో చాలామంది తెలిసే ఉంటుంది హౌస్ బోట్స్ అంటే ఏంటంటే, జస్ట్ హౌస్ బోట్ అంటే హౌసే, కాకపోతే వాటర్లో వెళ్తూ ఉంటుంది అనమాట. సో హౌస్ ఇన్ ది సెన్స్ ఇక్కడ మరీ 5 స్టార్లో ఏమి ఉండదు, కానీ బాగుంది, పర్వాలేదు. ఒక 2 స్టార్ ఇవ్వచ్చు. 2 స్టార్ ఇవ్వచ్చు ఇన్ ది సెన్స్ లోపల దానికోసం. ఓకే, మళ్ళీ ఎక్కువ హడావుడి చేసినా సరే మునిగిపోద్ది కదా వాటర్లోని. సో పర్వాలేదు, ఆ వాటర్లోకి ఆ ఇల్లు అది. సో పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ హౌస్ బోట్స్లో ఏంటంటే మనకి 24 అవర్స్ ఉంటుంది. అండ్ దాన్ని మనం బుక్ చేసుకుని బట్టి 12 అవర్స్ కూడా ఉంటుంది. నేనైతే నైట్ స్టే చేశాను. సో నైట్ స్టే చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ
ఆఫ్ కోర్స్ యా ఉండొచ్చు. అక్కడ ఒక దగ్గర ఆపేస్తారు, ఈవినింగ్ 6 తర్వాత ఆపేస్తారు. కానీ అక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూద్దామని చెప్పి 6 నుంచి ఒక 3 అవర్స్ అయితే చూశాను. పర్వాలేదు, ఇది కూడా హౌస్ బోట్ అనేది మరీ సూపర్ కాదు, మరీ బ్యాడ్ కాదు. కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ అలిపి అనేది. సో కేరళ హౌస్ బోట్స్ అలిపిలో ఉంటాయి. అండ్ రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి టిఫిన్ పెడతారు. అంటే మార్నింగ్ టిఫిన్ పెట్టరు, మనం ఆఫ్టర్నూన్ 11-12 ఆ టైంకి చెక్ ఇన్ కదా. సో 12 తర్వాత మనకి లంచ్ తెస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత రోజు స్నాక్స్ ఉంటాయి. సో 24 అవర్స్ అయితే అలా గడిపేయచ్చు. హౌస్ బోట్ ఛార్జెస్ వచ్చేసి దీనికి బోట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ప్రీమియం నేను తీసుకున్నది అయితే ప్రీమియం నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 15,000 పడింది. అంటే ఇది జూన్ మంత్ కాబట్టి. ఓకే, యాక్చువల్గా అయితే సమ్మర్లో మొన్నటి వరకు అయితే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వర్షాలు అవి ఉంటాయి కాబట్టి ఇంకా తగ్గుతుంది. ఓకే, 8,000 10,000 అలా కూడా వచ్చేస్తాయి. సో ఇదైతే నేనైతే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 5 స్టార్ హోటల్ కంటే 5 స్టార్ హోటల్ ప్రైజే. లోపల 5 స్టార్ అకామిడేషన్ లేదు. కాకపోతే ఆ వ్యూ అది చూడడానికి కానివ్వండి, ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, ఇదంతా కూడా బాగుంటుంది ఇక్కడ. సో మనకి తినడానికి అయితే వెరైటీస్ ఆఫ్ లైక్ ప్రాన్స్ ఇచ్చారు. అండ్ ప్రాన్స్ వాళ్ళెవరు, మనం మళ్ళీ తెచ్చుకోవాలి ఇన్ ది సెన్స్ ఎక్కడి నుంచి బయట నుంచి ఏం కాదు, వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర ఆపుతారు. మీకు తినడానికి ఏం కావాలో తెచ్చుకుంటే మేము వండుతామని చెప్తారు. నేనైతే ఫిష్ అండ్ దెన్ ప్రాన్స్ తెచ్చుకున్నాను. ఫిష్ మళ్ళీ ఫ్రై అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, లేదు సెపరేట్గా నాకు మళ్ళీ కర్రీ కావాలనుకుంటే అది మీరు తెచ్చుకోవాలి. ఓకే, వాళ్ళైతే నార్మల్గా అయితే ఫిష్ అనేది ఇస్తారు. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. నైట్ అయితే చికెన్ కర్రీ పెట్టారు. దాని తర్వాత రోజు మార్నింగ్ అయితే సేమ్ నార్మల్ టిఫిన్ ఇడ్లీ అలాంటివి పెట్టారు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈరోజు వీడియో చూడండి, లైవ్ ట్రేడింగ్ వీడియో. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. యా, వాయిస్ వినిపిస్తే ఒకసారి నాకు చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దాము. టైం అయితే 9:10 అయింది ఇప్పుడు. ఓకే, సో ఈ ఆల్రెడీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనం ప్రీమియం ఛానల్లో ఆల్రెడీ మార్క్ చేశాను ఎందుకన్నది. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఆల్మోస్ట్ అబౌవ్ ద ప్రీవియస్ సెషన్ హై ఓపెన్ అవుతుంది. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నామో. ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఏమైంది, ఆన్ ద డేట్ ఆఫ్ 4th జూన్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, మార్కెట్ అనేది క్రాష్ అయింది. సో ఇంపార్టెంట్ సెల్లర్స్ అయితే అక్కడ ఉంటారు. సో దీనిపైనే మళ్ళీ సిపిఆర్ కూడా ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది. దానిపైన ఏమో స్వింగ్ హై ఉంది. ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ పైకి మూవ్ అయితే ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. లేదు మార్కెట్ ఒకవేళ కిందకి వచ్చింది అనుకోండి, సిపిఆర్ ఉంది ఈరోజు. సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ ఈరోజు. సో వైడ్ సిపిఆర్ సెంట్రల్ ప్యూర్ చాలా ఇంపార్టెంట్. నిన్న ఎలాగైతే ఈ సిపిఆర్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందో, సెల్లర్స్ కొంచెం పుల్ బ్యాక్ అయితే ఇచ్చారు కదా, సేమ్ అలాగే మళ్ళీ పుల్ బ్యాక్ అప్ సైడ్ అయినా జరగచ్చు. ఓకే, ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ బ్లాక్ లైన్ ఏంటంటే నిన్నటి టర్నింగ్ పాయింట్. లైక్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి సెల్లర్స్ కింద పుష్ చేశారు. దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది, సపోర్ట్ వచ్చింది. అండ్ మార్కెట్ అయితే పైకి మూవ్ అయింది. ఈ కింద లెవెల్స్ ఎలాగో తెలుసు, నిన్నట్లో అది డిమాండ్ జోన్ అండ్ ఇది మొన్నట్లో అది డిమాండ్ జోన్. ఓకే, సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీకి. అండ్ నిఫ్టీకి అయితే ఈ లెవెల్ బ్లాక్ లెవెల్ ఏంటంటే మార్కెట్ కొంచెం ఫాల్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ రిట్రేస్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ లైక్ బిగ్ క్రాష్ వచ్చింది. ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి సప్లై జోన్ ఉంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్, రెసిస్టెన్స్ సప్లై జోన్. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ స్వింగ్ హై. ఓకే, సో ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ టైం ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇమీడియట్ గా రిమూవ్ చేసేస్తాను. లేదు మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, కిందకు వస్తే అప్పుడు సెంట్రల్ పివోట్ అండ్ దెన్ ఈ లెవెల్ ఉన్నది. ఈ లెవెల్ ఏంటి, నిన్న కూడా మార్క్ చేస్తున్నాం కదా ఈ లెవెల్. సో ఇది డబుల్ టాప్ అంటారు దీన్నే. సో నిన్న మార్కెట్ ఎంత ఫాల్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఆ స్వింగ్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వచ్చింది. సో నిన్న ఏమైందంటే బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ ఏమైనా అవుతుందేమో అనుకున్నాను, కానీ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకుంది ఇక్కడ. ఓకే, సో మనందరికీ తెలుసు కదా, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్, సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్. సో ఇనిషియల్ ఇది ఏంటి, రెసిస్టెన్స్. సో వన్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిపోయిందో నెక్స్ట్ టైం ఏమైంది, ఈ లెవెల్ ఈ జోన్ సపోర్ట్ కింద అయ్యింది. సో ఈ లెవెల్ ఇంకా ఈ రోజు కూడా సపోర్ట్ కింద ఉంటది. అండ్ దాని టాప్ సిపిఆర్ కూడా లైక్ టాప్ సిపిఆర్ ఇన్ ది సెన్స్ మనకి చూడటం లేదు బాటమ్ సిపిఆర్, కాకపోతే ఫార్ములా ప్రకారం ఇది టాప్ సిపిఆర్ అవుతుంది. ఈరోజు సిపిఆర్ ఏదైతే బాటమ్ సిపిఆర్ ఉందో అది టాప్ సిపిఆర్ అవుతుంది. సో ఆ లెవెల్ కూడా ఉంది, సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం నిన్నటి లో కూడా ఉంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో చూద్దాం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, రెసిస్టెన్స్. సో ఓకే, న్యూస్ ఫండమెంటల్గా అయితే కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సో దాని ప్రకారం మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రివర్స్ అవుతుందో చూడాలి. బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే
మేబీ పైకి వెళ్ళొచ్చు. కానీ అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక లెవెల్ కూడా ఉంది. ఏంటిది? ఆల్ టైమ్ హై విచ్ ఈస్ ఆల్సో ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ కూడా మళ్ళీ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో అక్కడి నుంచి సెల్లర్స్ పుష్ చేస్తారు కిందకి, లేదంటే ఈరోజు మార్కెట్ పాస్ తీసుకుంటుందో తెలియదు. సిపిఆర్ అయితే మటుకు ఏం చెప్తుంది? వైట్ సిపిఆర్ చెప్తుంది. అంటే మార్కెట్ ఏమన్నా సైడ్ వేస్గా ఉండి లేదంటే రివర్సల్ లేగా ఉండొచ్చు అని చెప్తుంది. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. టైం అయితే 9:14 అయింది. ఇంకో 1 మినిట్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో. సో ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అవడం చూస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినా క్లోజ్ అయినా సరే మనకి షార్ట్ ఎంట్రీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంది మార్కెట్? సిపిఆర్ పైన ఉంది. సిపిఆర్ సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బేరిష్ క్యాండిల్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మార్చేస్తున్నాం కదా, అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మేబీ సెల్లర్స్ ఉంటే ఒకవేళ కిందకి రావచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ షార్ట్ ఎంట్రీ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఒకవేళ బుల్లిష్ ఫామ్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏముంటుంది మనకి? R1 పివట్ అండ్ దెన్ సప్లై జోన్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ పైన పెట్టుకోవాలి. 180 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ అనేది పెద్దది అవుతుంది. సో నిన్నట్లాగే చెప్పాను కదా, మనకి ఇప్పుడు కూడా రిస్క్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ రివార్డ్. సో అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఈ లెవెల్ ఎగ్జాక్ట్ గా ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని మార్కెట్ కిందకి వస్తే రావచ్చు. కాకపోతే రాదర్ దెన్ రివార్డ్ మనకి రిస్క్ అయితే ఇంపార్టెంట్. ఓకే, రిస్క్ ఎంత తగ్గించుకుంటే మన లాంగ్ టర్మ్ లో అంత ప్రాఫిట్స్ లో అయితే ఉంటాము. సో ఇక్కడ ఈవెన్ దో రిజెక్షన్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ షార్ట్ ఎంట్రీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం పిన్ బార్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అనాలి బేరిష్ క్యాండిల్ అనాలో కొంచెం అయితే అర్థం అవ్వట్లేదు. సో బుల్లిష్ క్యాండిల్ ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ప్రైస్ కిందకి రాగానే బయర్స్ అగ్రెసివ్ గా పుష్ చేశారు. బేరిష్ క్యాండిల్ ఏంటంటే పైన టాప్ నుంచి అయితే బాడీ కొంచెం అగ్రెసివ్ గా వచ్చింది. సో అది కైండ్ ఆఫ్ న్యూట్రల్ క్యాండిల్ అనుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఎటువంటి ఎంట్రీ అయితే ఉండదు. సో నెక్స్ట్ క్యాండిల్ నిఫ్టీ ఒకవేళ కింద ఇక్కడ క్లోజ్ అయితే మేబీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి 120 పాయింట్స్. టార్గెట్ ఏమో 240 ఉండాలి, కానీ సిపిఆర్ వరకు మళ్ళీ 120 వస్తుంది. అలాంటప్పుడు ఈ సెకండ్ క్యాండిల్ ప్రీవియస్ డే హై కింద క్లోజ్ అయినా సరే ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇక్కడ బుల్లిష్ క్యాండిలే. లైక్ ఇది బుల్లిష్ క్యాండిల్ అనుకోవాలో బేరిష్ క్యాండిల్ అనుకోవాలో సేమ్ ఇన్ ద ఫస్ట్ క్యాండిల్ లాగే, కానీ బుల్లిష్ క్యాండిల్ అని అనుకున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ కిందకు వస్తుందో బయర్స్ అయితే కొంచెం మీదకైతే పుష్ చేస్తున్నారు. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్, బట్ సెకండ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే సో ఏం చేస్తుంది ఇక్కడ 200 SMAని 20 SMA అండ్ దెన్ 50 SMA బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో హై బ్రేక్అవుట్ అయితే కనుక మార్కెట్ ఈ రోజు పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు. కానీ ఈ రోజు మూవ్ అవుతుందా లేదంటే ఈ రోజు పాజ్ తీసుకొని రేపు మూవ్ అవుతుందో తెలియదు. నిఫ్టీలో అయితే అలా జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే సో ఇది గ్రీన్ ఏమో 20 SMA, బ్లాక్ ఏమో 200 SMA, రెడ్ ఏమో 50 SMA. సో ఇది కూడా అంతే 20 SMA పైకి ఉంది. సో హైన్ బ్రేక్అవుట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మీదకి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూడాలి ఈరోజు పాజ్ తీసుకుంటుందో లేదంటే మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందో. కానీ సిపిఆర్ అయితే వైడ్గా ఉంది కాబట్టి మన సిపిఆర్ ట్రెండ్ ప్రకారం అయితే కొంచెం రివర్సల్ కానీ సైడ్ వేస్ డే కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీకి బ్రేక్అవుట్ లేదు ఇక్కడ, ఓన్లీ రిజెక్షన్ అయితే జరుగుతుంది డే హై నుంచి. సో సెలర్స్ అయితే ఫైట్ చేసిన డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను కదా. సో డే హై అయితే బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. రెండు కూడా డేలో దగ్గరికి వస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డేలో సపోర్ట్ అయితే ఉన్నాయి రెండింటికి. ఓకే గైస్, ఇక్కడ మళ్ళీ డేలో దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను నిఫ్టీలో. సో నిఫ్టీ 22,650 పుట్ ఆప్షన్ సెల్ చేసాం. 86 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. స్టాప్ లాస్ అంటే ఓన్లీ 100 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాం. అంటే ఒక రిస్క్ ఓకే చెప్తాను స్టాప్ లాస్ తర్వాత. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000కి వచ్చింది. సో నిఫ్టీ ఏమవుతుంది ఇక్కడ డేలో రాగానే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. అంబుష్ ఎంట్రీ అంటే వితౌట్ క్యాండిల్ కన్ఫర్మేషన్.
సో ఇలాంటివి ఎందుకు వర్కౌట్ అవుతాయి అంటే క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇంకా 2 minutes లో క్యాండిల్ ఏమవుతుందో తెలియదు, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి, 120 పాయింట్స్ వస్తుంది. సో స్టాప్ లాస్ పెద్దది కదా. అదే రాదర్ దాన్ దట్ అంబుష్ ఎంట్రీ ఏంటంటే ఈ లెవెల్ దగ్గర రాగానే మన ఎంట్రీ ఇమీడియట్ గా జంప్ చేసాము, స్టాప్ లాస్ ఏమో ఓన్లీ 70 పాయింట్స్, ఇక్కడ టార్గెట్ 140 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 140 ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుంది, లేదంటే మార్క్ చేసుకుందాం ఆగండి. సో 1:2 అయితే ఇక్కడికి వస్తుంది, ఈ లెవెల్ 22,855 రాగానే 1:2 అయితే వస్తుంది. ఓకే, సో చూద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం అంబిషన్ రిస్కీ కూడా అయిపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే క్యాండిల్ గ్రీన్ అవుతున్నట్టు అయ్యి మళ్ళీ సెల్లర్స్ వస్తే కింద కూడా పుష్ చేసేయచ్చు. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి 20 SMA ట్రెండ్ అనేది చెప్పింది కదా. సో ఓకే, అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రెసెంట్ అయితే 2500 అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 110 పెట్టుకున్నాను. సో అంటే ఈ డేట్లో రిస్క్ వచ్చి 2500 రిస్క్. సో రివార్డ్ అయితే 5000 వరకు వెయిట్ చేయాలి. సో రిస్క్ ఎందుకు తక్కువ పెట్టుకుంటున్నాను ఈ మధ్య అంటే ఇక్కడ చూడండి. ఓకే, 2 reasons. వన్ అయితే అంబుషెంట్ తీసుకున్నాను, కరెక్టే. నెక్స్ట్ ఏంటంటే స్టాప్ లాసెస్ కొంచెం పెద్దగా ఉంటున్నాయి ఈ మధ్య. ఓకే, అంటే నిన్న మొన్న మార్కెట్ కొంచెం అగ్రెసివ్ గా ఫాల్ అయింది కాబట్టి స్టాప్ లాసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ వీక్ అంతా కూడా కొంచెం రిస్క్ అని చెప్పాను, అందుకే గ్రూప్ లో కూడా ఈ వీక్ కొంచెం సెటిల్ అయితే, మార్కెట్ సెటిల్ అవ్వాలి, అప్పుడు మనకి ఇంకా బెస్ట్ ప్రైస్ కి అయితే దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది, ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కాదు, ఎందుకంటే విక్స్ కూడా పైన ఉన్నాయి. సో చూద్దాం ఏమైతుందో. ఈ ట్రేడ్ అయితే 2500 రిస్క్ అయితే చేస్తున్నాను ఈ ట్రేడ్ లో. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది నిఫ్టీ. సో 1:2 రావాలి మనకి. మన టార్గెట్ ఎక్కడ చెప్పాను, 22,855 లెవెల్ టచ్ అయితే టార్గెట్ తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఈ లెవెల్ టచ్ అవ్వాలి, ఈ రెడ్ లైన్. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 2500 అలా ట్రేడ్ అవుతుంది. ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ విక్స్ అయితే బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ నుంచి 1 2 3 4 విక్స్ ఉన్నాయి. విక్స్ బ్రేక్అవుట్ అయితే బయర్స్ కొంచెం స్ట్రెంత్ యాడ్ చేసినట్టు. సో బయర్స్ కావాలి మనకి, బయర్స్ వస్తేనే మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఈ జోన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే టార్గెట్ 1:2 అయితే అచీవ్ అవుతుంది. సో చూద్దాం బయర్స్ వస్తారు లేదు. 20 MAs అన్ని కూడా పైకే మోగుతున్నాయి, ట్రెండ్ కూడా బులిష్ గానే ఉంది. సో చూద్దాం 2500 కాస్త 1:2కి వెళ్తుందో లేదంటే స్టాప్ లాస్కి వెళ్తుందో. సో ఈ స్వింగ్ లెవెల్ బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ లెవెల్ చెప్పాను కదా, 1 1 2 3 4th క్యాండిల్ హైన్ బ్రేక్అవుట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. మరి చూద్దాం, ప్రాఫిట్ కూడా 3500 అబౌట్ ట్రేడ్ అవుతుంది. ఇంకొక 1500 ఉంది 1:2కి. డే హై దగ్గరకు వచ్చింది. డే హై బ్రేక్అవుట్ అయితే మనకి టార్గెట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 4000 అయితే ప్రాఫిట్ వచ్చింది. లేదు రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక 1000 కదా. సో చూద్దాం 5000 వస్తుందో లేదంటే 2500 రెడ్ వస్తుందో. పాస్ తీసుకుంటుంది డే హై దగ్గర. సో బ్రేక్అవుట్ రావాలి, లైక్ బయర్స్ వస్తే మనకి టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అవుతుంది. సో ఇంకా 4000 అలా ట్రేడ్ అవుతుంది, 4500. సో మేబీ 35కి వస్తే 1:2 వచ్చేస్తుంది అనుకుంటా. గైస్ ఆల్మోస్ట్ 1:2కి అయితే వచ్చింది. సో స్టాప్ అప్డేషన్ చేస్తున్నాను, లైక్ ఎంట్రీ దగ్గర తీసుకున్నాను, 86 పెట్టుకున్నాను స్టాప్ లాస్. నిఫ్టీ ఇంకా 1:2కి అయితే ఆల్మోస్ట్ దగ్గరగా వస్తుంది. అండ్ ఈ జోన్ కూడా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం, కొంచెం అయితే రిస్కీ. సో చూద్దాం ఏమవుతుందో. ఇంకొక 100 రూపీస్ ఉంది. ఓకే, టార్గెట్ అయిపోయింది, 1:2 అయితే అయిపోయింది. ఈ ట్రేడ్లో రిస్క్ 2500 కదా. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. అండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 1:2కి అయితే వచ్చేసింది ఇది. సో మీరు కూడా ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కాస్ట్ పెట్టుకొని ఈ 35 పాయింట్స్ కూడా ఉండేలా చూసుకోవచ్చు. ఓకే ఓకే గైస్, సో క్లోజ్ చేస్తాను.
5155 ఇస్ టుడేస్ ప్రాఫిట్, రిస్క్ 2500. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ వన్స్ ఇక్కడ డేలో ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, అది సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ. అలాగే ఇమీడియట్ గా ఎంట్రీ అవ్వలేదు, కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత 20 EMA కూడా స్లోప్ అవ్వాలి కదా. సో కొంచెం ఇక్కడ చూడండి థర్డ్ క్యాండిల్ 20 SMA ఎక్కడ ఉంది, SMA కానివ్వండి EMA కానివ్వండి కింద ఉంది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం పైన ఉంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ. సో కొంచెం ఎంట్రీ అనేది మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అంబుష్ ఎంట్రీ అనేది తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాము, టేక్ ప్రాఫిట్ ఏమో 1:2 అయితే తీసుకున్నాం. ఓకే, సో దట్స్ అబౌట్ టుడే. అన్న డౌట్స్ ఉంటే అడగొచ్చు, సెషన్ అనేది క్లోజ్ చేద్దాము. మనకి స్ట్రాటజీస్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ క్యాలిక్యులేషన్స్ ఫెయిల్ అవ్వవు, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఎప్పుడు సేమ్ ఒకలాగా ఉంటుంది, మ్యాథ్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం చూడండి. సో ఇప్పుడు కూడా మన రిస్క్ మేనేజ్మెంట్ 1:2 తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని సినారియోస్లో ఓకే, లైక్ ఎస్టర్డే చూస్తే మీరు 1:1 తీసుకున్నాము. రిస్క్ నిన్న 5000, రివార్డ్ కూడా 5000 తీసుకున్నాము. నిన్న సినారియో వేరు. ఓకే, ఎందుకంటే మార్కెట్ న్యూస్ ప్రకారం మూవ్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎగ్జిట్ అయ్యాం కాబట్టి మనకి బెస్ట్ నిన్న. ఓకే, లేదు ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే నిన్న కూడా మనకి 5000 లాస్ అవుతున్నాయి వస్తాయి, ఏమో స్టాప్ లాస్ పెట్టుకుంటే. అఫ్కోర్స్ స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటే ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అండ్ అట్ ది సేమ్ టైం 5000 రావడం మిస్ అయినట్టే కదా. సో మీకు తెలియాలి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. నిన్న ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది బులిష్నెస్. ఓకే, అఫ్కోర్స్ మార్కెట్లో న్యూస్ అయితే బీజేపీకి ఫేవర్గా ఉంది కాబట్టి మనకి మార్కెట్ రికవర్ అయ్యింది కొంచెం నిన్న. సో అది కూడా ఇంపార్టెంట్. బట్ అట్ ది సేమ్ టైం మన టెక్నికల్ ట్రేడర్స్ కాబట్టి మనం ఓన్లీ ఇండికేటర్స్ చూసుకొని బేస్ చేసుకుంటాం. ఓకే, టార్గెట్ అయితే అయిపోయింది. సో 1:2 అనుకున్నాం కదా స్పాట్ చార్ట్ ప్రకారం, అది కూడా హిట్ అయిపోయింది ఇప్పుడు. సో 32, 33 అలా ట్రేడ్ అవుతుంది. సో నేనైతే 35 దగ్గర తీసుకున్నాను ఎగ్జిట్. సో ఎంట్రీ 86 దగ్గర తీసుకున్నాము. రిస్క్ ఏమో 2500, ప్రాఫిట్ ఏమో 5000 పెట్టుకున్నాం. ఓకే, సో ఈ వీక్ అంతా కూడా అంతే, కొంచెం వాలటైల్గా ఉంటుంది. రేపు కూడా చూడాలి, సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో రేపు కూడా రిస్క్ తక్కువే ఉంటుంది. ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు. అండ్ మీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకే, బాయ్.